ఇదే మామ మురుడేశ్వర్ కమాన్. నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే వర్షం పడతలేదు, ఎక్కువ రిస్క్ లేకుండా. ఏదైనా అయినప్పుడు వర్షం పడుతుంది, ఏదైనా చూద్దామన్నప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేద్దామన్నప్పుడు ఏముంది మామ వ్యూ అయితే. మామ నైట్లో మురుడేశ్వర్ గోపురం దగ్గరికి అయితే వచ్చిన, ఎంత బాగుందో చూడండి మామ. ఒక్కపరి లైట్లతోటి క్రేజీ ఉంది అసలు. చెక్ పోస్ట్ పోలీస్ మామ కూడా ఉండు మన నాత్తరా. ముంగట్నే మనకు శివన్ విగ్రహం అయితే ఉంటుంది. వ్యూ చాలా బాగుంది. వర్షాకాలం ట్రావెల్ చేయాలి మా బైక్ పైన, సూపర్ ఉంటుంది. వీళ్ళంతా పబ్లిక్ దర్శనం చేసుకోవడానికి. వీళ్ళంతా ఉప్మా అటుకులు మామ. మనకి ఇంకా పాలు కూడా పోస్తున్నారు మామ, మిల్క్. ఇది మూడో కిటికీ అంటే మనకి శివుడు అయితే కనబడుతున్నాడు. చాలా బాగుంది మామ వ్యూ అయితే. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది కదా, షైనింగ్ గా. అయితే ఈ శివుని విగ్రహం దగ్గర రాగానే ఫస్ట్ అయితే మనకు నంది అయితే దర్శనం ఇస్తుంది. చాలా బాగుంది ఇదైతే బీచ్. టోటల్ గా శివుని 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపెట్టాలని అనుకుంటున్నా. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది. జెండాపై కపిరాజు. హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 900 బ్లాగ్స్. మామ దీనికన్నా ముందు వీడియో గోకర్ణ వీడియో. సో గోకర్ణ వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, అది మొత్తం ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు అయితే మురుడేశ్వర్కి అయితే వెళ్దాం. ఈ నుంచి మురుడేశ్వర్ 77 కిలోమీటర్స్ వస్తుంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇప్పుడు డైరెక్ట్ మురుడేశ్వర్కి వెళ్దాం. అక్కడ మన హాస్టల్స్ ఉంటే బెటర్. నేను చూసినప్పుడు చాలా హాస్టల్స్ ఉన్నాయి నార్మల్ యూట్యూబ్లో చూసినప్పుడు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయో లేవో అక్కడికి వెనక క్లారిటీ తెలుస్తాయి మనకు. అండ్ మీరు గోకర్ణలో కూడా ఎక్కడ స్టే చేయాలి, అండ్ బీచ్ ఎదురుగానే హాస్టల్ ఉంటుంది. సింగిల్ అయితే హాస్టల్ బెటర్ మామ. లేదంటే అక్కడనే రూమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తోటి పోయినా, సంథింగ్ ఫ్యామిలీతో పోయినా కానీ, అండ్ గర్ల్ ఫ్రెండ్స్ తోటి పోయినా కానీ, సో మీకు అక్కడనే పక్కగా బీచ్ ముంగటే రూమ్స్ అయితే ఉంటాయి గోకర్ణలో. మీరు అలా బీచ్ ముంగడికైతే వెళ్ళండి, చాలా రూమ్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉంటాయి. అండ్ హాస్టల్స్ అయితే ఒక్కోళ్ళం పోతే హాస్టల్ బెటర్. అండ్ ఫ్రెండ్స్ పోతే కూడా బడ్జెట్ ఎక్కువైతే అనుకుంటే హాస్టల్ బెటర్. నేను గోకర్ణ దీనికన్నా ముందు వీడియోలో హాస్టల్ ఎక్కడ ఉంటుంది అండ్ రూమ్స్ కూడా చూపెట్టినా, వెళ్ళి చూడండి మీరైతే. అండ్ మీరు ఇక్కడికి వస్తే యూజ్ అవుతుంది, ఓకేనా. నాకు ఈ నుంచి అయితే ప్రస్తుతానికి 23 కిలోమీటర్స్ ఉంది మురుడేశ్వరు. ఆ 23 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు నేను. ఇంకా నా టైమింగ్ అనేది వచ్చేసి 25 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:36 అవుతుంది ఎగ్జాక్ట్ టైము. నేను అక్కడికి ఎప్పుడు వచ్చేసి నువ్వు క్లారిటీ తెలియదు, కానీ గూగుల్ మ్యాప్లో చూపే టైమింగ్ అయితే 5 చూపిస్తుంది. 5 నిమిషంకి అయితే మురుడేశ్వర్కి అయితే చేరుకుంటాం అని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాం ఎప్పటిసరికి చేరుకుంటాం అనేది. మామ ఈ వాతావరణం కూడా నాకు ఎట్లా సపోర్ట్ చేస్తుందంటే, నేనైనా లాంగ్ పోయేటప్పుడేమో వర్షం పడట్లేదు. నార్మల్గా ఒక దగ్గర ఉండి ఏదైనా చూద్దాం అన్నప్పుడు వర్షం పడుతుంది. అంటే నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే వర్షం పడతలేదు, ఎక్కువ రిస్క్ లేకుండా. ఏదైనా అయినప్పుడు వర్షం పడుతుంది, ఏదైనా చూద్దామన్నప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేద్దామన్నప్పుడు అప్పుడు పడితే ఏం కాదు, నార్మల్ తడుచుకుంటేనా, ఎందుకంటే రెయిన్ కోట్ మీద తడుచుకుంటైనా ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మనము స్పీడ్ మెయింటైన్ చేయలేం కరెక్ట్. అండ్ వర్షంలో కొద్దిగా ఇబ్బంది పడుకుంటూ పోవాలా. ఇంకోటి రికార్డ్ చేయలేం, వీడియో రికార్డ్ చేయలేం వర్షంలో. అండ్ నాకు కెమెరా ఏంటంటే వాటర్ ప్రూఫే, కాకపోతే నాకు ఎందుకన్నా రిస్క్ ఎందుకని చెప్పేసి నేను ఎక్కువ యూజ్ చేయ. ఒకవేళ ఏమన్నా అయిందనుకో నా Insta360కి, మళ్ళీ నాది ఆడ సర్వీసింగ్ సెంటర్ ఎక్కడ నాకు తెలియదు. అందుకని నేను ఎక్కువ రిస్క్ దర్చుకోలేను. కానీ వాతావరణంకి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఇప్పటిదాకా వర్షం పడ్డది మామ, ఇప్పటిదాకా వర్షం పడ్డది. కానీ నాకు టచ్ కాలేదు వర్షం అయితే. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బార్ గేట్లు పెట్టారు. చెక్ పోస్ట్ పోలీస్ మామ కూడా ఉండు మన ఆపుతాడా. మ్యాక్సిమం ఆపడు, ఎందుకంటే ట్రక్స్లను మాత్రమే ఆపుతారు. ఎందుకంటే ఆ ట్రక్ లోపల ఏమన్నా తీసుకెళ్తే చెప్పలేము. మ్యాక్సిమం బండ్లో కూడా ఆపుతుండొచ్చు, కానీ ఇంతవరకు అయితే నాకు కర్ణాటకలో నన్ను ఒక్క పరు కూడా ఆపలేరు ఏ పోలీసులు కూడా. ఆపినా కానీ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. ఆయన కర్ణాటక పోలీసులు మంచోళ్ళు. అప్పుడు ఏపీకి పోయినా, సో ఏపీలో అరకు, వైజాగ్, నార్మల్ ఇంకేంది అన్నవరం అవి చూసిన, అప్పుడు కూడా నాకు ఆపలేరు పోలీసులు ఏపీలో. వాళ్ళకు కూడా తెలుసు మామ, ఎందుకంటే మన తెలంగాణ బండి అయినా ఏ రాష్ట్రం బండి అయినా సరే ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళిందంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో రాష్ట్రంలోకి వెళ్తాను వాళ్ళకు కూడా తెలుసు. గ్రీనరీ ఏమనుందా? వావ్, గ్రీనరీ సూపర్.
ఏదన్నా ట్రావెల్ చేస్తే వర్షాకాలం ట్రావెల్ చేయాలి మామ బైక్ పైన, సూపర్ ఉంటుంది మామ. ఇంకోటి ఏంటంటే మీరు బైక్ మీద వస్తే మాత్రం మీకు హుబ్లీ దాటినామంటే మొత్తం గ్రీనరీ స్టార్ట్ అవుతుంది, అడవి స్టార్ట్ అవుతుంది, రోడ్డు కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు మామ. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదే మామ మురుడేశ్వర్. కమాన్ కమాన్, రైట్ సైడ్ లోనే చాలా, ఇంకా మనకు రైట్ సైడ్ లోనే చాలా ఆటోలు ఉన్నాయి. ఇక్కడైతే సీరియల్ ప్రకారం అయితే వస్తున్నారు ఆటోలు, వాళ్ళు అయితే ఎక్కువ వస్తలేరు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పోతే మనకు మురుడేశ్వర్ టెంపుల్ అయితే వస్తుంది, వెళ్దాం. ఎక్కడ చూసినా మాత్రం ఈ కొబ్బరి చెట్లు మాత్రం కామన్ ఉన్నాయి. ఘోరంగా ఉడుకుతుంది మామ, నా అంగి పచ్చి అయిపోయింది ఉడికి ఉడికి. సో వేడికి ఉడికిందంటే ఏమనుకుంటారో తెలియదు కానీ, సో వేడి ఘోరంగా వేడి వస్తుంది, నా అంగి కూడా పచ్చి అయిపోయింది చెమటకు. మొత్తం సిల్వర్ కలర్లో మెరుస్తుందమ్మా విగ్రహం అయితే. ఇక్కడ ఇంకా చూడాల్సినవి ఏమున్నాయి మామ, ఈ టెంపుల్ ఒకటేనా? ఈ టెంపుల్ ఒకటైతే ఎప్పుడే చూసేసి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఇంకేమన్నా చూస్తే చూడొచ్చు. మ్యాక్సిమం వాళ్ళ స్టే చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుందో క్లారిటీ తెలియదు నాకైతే. వావ్, అసలు వీడియోక వెహికల్స్ అలా వేయరనుకున్నా కానీ చేశారు. ఏముంది మామ వ్యూ అయితే. ఇటు దేవుడికి వచ్చాక ఓన్లీ సగం కనబడుతుంది, ఇంకా మీద సగం కనబడతలేదు. ఇప్పుడు నేను ఏడ పార్క్ చేయాలి, లెఫ్ట్ రైటా? ఇటైతే పో. కానీ క్రేజ్ ఉంది మామ. నేను ఇక్కడ నుండి రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా, బట్ చూసా పబ్లిక్ అయితే మరి ఘోరంగా ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ రూమ్స్ అంటే లేవు ప్రస్తుతానికి, చూడాలి. ఇది డెడ్ ఎండా? ఇంతేనా? ఓకే మామ. ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అయితే రూమ్ గురించి కాల్ చేసిన. 800 అంట ఒక రోజుకి. నార్మల్గా నేను అడుగుతా రూమ్స్, తక్కువ ఉంటే వెళ్ళిపోదాం, లేకపోతే చూద్దాం ఏమవుతుంది అనేది. బ్రో ఇక్కడ నేనంట. హాయ్ బ్రో, తెలుగా? హాయ్ నవీన్, హైదరాబాద్. అవునా, బెంగళూరు నుంచా? ఓకే, బెంగళూరు నుంచి తెలుగు వస్తుందా? హాయ్ బ్రో. హైదరాబాద్. రేపు ఎప్పటిదాకా మళ్ళీ? రేపు మధ్యాహ్నం. ఓకే ఓకే మామ. టోటల్ అయితే మురుడేశ్వర్లో అయితే రూమ్ తీసుకున్నా. ఒక రూమ్ ఎలా ఉందో చూసేయండి మీరైతే. ముంగటైతే మంచి చెట్లతో అయితే ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ నా బైక్ అయితే పార్క్ చేసిన. ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటకు పోతే టాన్ టాన్ ఇదే మన రూమ్. అండ్ బెడ్ ఏంటంటే ఇద్దరికి వండుకో అంత ఇచ్చిండు, ఇద్దరికి వండుకోవచ్చుడా. సో నా కెమెరా అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన. ఇదైతే కెమెరా ఛార్జింగ్ పెట్టేసిన, ఇది కనెక్టర్ ఛార్జింగ్ పెట్టేసిన. అండ్ ఇక్కడ 2 మైకులు, ఇవి కూడా ఛార్జింగ్ పెట్టేసిన 2 మైకులకు. ఇది ఆల్రెడీ ఫుల్ ఉంది, తీసేయాలి. ఇది ఒకటి ఎక్కుతుంది ఛార్జింగ్, ఇవ్వక యూజ్ చేసిన ఇది. అండ్ షూ అయితే ఇలా పండబెట్టిన, ఎందుకంటే లోపలికి వాటర్ పోయినాయి, అదైతే పండబెట్టేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి నా రెయిన్ కోట్. ఈ రెయిన్ కోట్లు అయితే కొద్దిగా తడిసిపోయినాయని చెప్పేసి అట్లా ఎండబెట్టిన. ఇవి నా సాక్సులు పిండేసిన, కొద్దిగా ఎండబెట్టిన. నార్మల్ అది మొత్తం గలీజ్ ఉన్నాయి కానీ. ఇవి నా గ్లౌజెస్ కొద్దిగా పచ్చి అయిపోయినాయి అని చెప్పేసి ఎండబెట్టినాయి కూడా. సో అవి కొద్దిగా ఆరుతున్నాయి అన్నట్టు. ఇది నా చిన్న బ్యాగ్ అండ్ అది నా పెద్ద బ్యాగ్. పెద్ద బ్యాగ్ ఏంటంటే తడవద్దని చెప్పేసి కవర్ కప్పేసిన. సో ఇదేంటంటే ఎవరైనా నార్మల్గా ఎక్స్ట్రా ఎవరు ఉన్నారనుకో, ఇదైతే పెట్టుకోవచ్చు, అంటే పడుకోవచ్చు. ఇది ఒక బెడ్ అండ్ రగ్గు, ఆడిద్దరు వండుకోవచ్చు. ఈ రగ్ ఇది బెడ్ వేసుకొని ఇంకొకరు పండుకోవచ్చు. టోటల్గా 3 అయితే ఉండొచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకొక చైర్ అవుతుంది మనకు. ఈ చైర్ వచ్చేసి ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చున్నందుకు. అండ్ ఇంకొకటి చూపెట్టాలి కదా. సో ఇది వాష్రూమ్ అన్నట్టు. వాష్రూమ్ ఏంటంటే ఇక్కడ అద్దం ఉంది అండ్ వాటర్ కూడా మనకు వస్తున్నాయి. సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇండియన్ వాష్రూమ్ ఇవ్వలేడు, సో ఫారెన్ కంట్రీ అయితే ఇచ్చాడు. మనకు షవర్ కూడా ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి షవర్కి అయితే. బయటికి వస్తే ఇంకోటి ఏంటంటే
మనం బయటికి వెళ్తే ఖచ్చితంగా లాక్ వేసుకొని వెళ్తాం కదా, ఇది లాక్. మనం బయటికి వెళ్తే ఖచ్చితంగా లాక్ వేసుకొని వెళ్తాం, ఎందుకంటే ఇది తీసుకువెళ్తాం కదా. సో ఇది తీసేసిందంటే కరెంట్ పోతుంది మనకు. ఎందుకు పోతుంది అంటే మనం బయటకి వెళ్ళాక వీళ్ళకు కరెంట్ బిల్ రావద్దు కదా. వీడు ఉన్నప్పుడు కరెంట్ ఉంటే వేసుకుంటే అది వేరు. సో బయటకి వెళ్ళాక కరెంట్ వాళ్ళకి సేవ్ కావాలి కాబట్టి ఈ కీ అయితే ఏదవుతుందో ఇదైతే ఇక్కడ ఇందులో పెడితేనే మనకు కరెంట్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసింది ఆ కీ, అలా పెడితేనే కరెంట్ వస్తుంది. అయితే రేపటిదాకా ఈ రూమ్లో అయితే స్టే చేయాలా. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నాకైతే 800 పడ్డది. 800 మామ. బట్ ఏం చేయలేను, చాలా మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఇవాళ అయితే. నిన్న కూడా రెస్ట్ తీసుకున్నాను, కొంచెం తక్కువ. ఇవాళ మంచిగా రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ ఎంత 6 ఏమో అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. టెంపుల్ దగ్గరికి ఏంటంటే రేపు పోయి దర్శనం చేసుకుంటా. ఇవాళ పోయి జస్ట్ నార్మల్ చూసేసి వస్తా. మామ నైట్లో మురుడేశ్వర గోపురం దగ్గరికి అయితే వచ్చిన. ఎంత బాగుందో చూడండి మామ, ఒక్కపరి లైట్లతోటి క్రేజీ ఉంది అసలు. ఫోన్లో పట్టట్లేదు అసలు, పొడవులో తీస్తే అంత బాగుంది అసలు. హైట్ మాత్రం మామూలు లేదు, క్రేజీ ఉంది. లైట్ మాత్రం చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇది నైట్ వ్యూ, ఇంకా మార్నింగ్ వ్యూ రేపు మార్నింగ్ అయితే చూపిస్తా. సో నైట్ అయితే శివుని విగ్రహం ఇలా ఉంది చూడండి ఒకరి, కానీ చాలా పెద్ద ఉంది. లైట్లు కూడా చాలా చేంజ్ అవుతున్నాయి మామ, సూపర్ ఉంది వ్యూ అయితే. కానీ నైట్లో పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు మామ. చూసారా పబ్లిక్ ఎట్టున్నారో, చాలామంది. వీళ్ళంతా పబ్లిక్ దర్శనం చేసుకోవడానికి వీళ్ళంతా. నేనైతే నార్మల్గా రేపు మార్నింగ్ అయితే వేసుకున్నాను దర్శనం. నాకు ఇప్పుడు దర్శనం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. రేపు మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా వద్దాం. గోపురం దూరం నుంచి అయితే ఇలా ఉంటుంది. దీని ముంగట్నే మనకు శివుని విగ్రహం అయితే ఉంటుంది. వ్యూ చాలా బాగుంది. నైట్లో అయితే ఇంతమంది పబ్లిక్ ఈ లైటింగ్ చూద్దామని చెప్పేసి ఇంతమంది పబ్లిక్ వచ్చింది నైట్. చాలా క్రేజీ కదా, చాలా బాగుంది మామ. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. దగ్గర నుంచి చూడండి గోపురం, చాలా దగ్గర నుంచి తీస్తున్నా. మొత్తం ఎగ్జాక్ట్లీ ఫ్రేమ్ పడుతుంది మన ఫోన్లో అయితే. కానీ ఈ టైంకి అయితే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది. 8:30కి అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. నైట్ వ్యూ అయితే చూస్తారు కదా. రేపైతే మార్నింగ్ వ్యూ చూపిస్తా, మార్నింగ్ ఎలా ఉంటుంది ఒకసారి. నైట్ అయితే చాలా బాగుంది గోపురం కాడికి అయితే, అండ్ శివుని దగ్గర కూడా బాగుంది లైటింగ్. రేపు మార్నింగ్ అయితే ఇంకా చూపిస్తా, బాగుంటుంది. అండ్ 2 వ్యూస్ అయితే మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా. నాకు తెలిసి ఒకటే వ్యూ ఇస్తా అనుకున్నా కానీ బట్ కుదిరింది అలా 2 వ్యూస్ చూడడానికి, నైట్ అండ్ మార్నింగ్. హలో మామ బ్రో, సో గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ. ఇవాళ అయితే మురుడేశ్వర మార్నింగ్ వ్యూ అయితే చూద్దాం. ఈ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు నాకైతే. అందుకే మనకు ఛత్రి అయితే తీసుకున్నాను నేను ఒకటి. అండ్ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేను. నా షూ ఏంటంటే ఇప్పుకుంటూ వేసుకునేసరికి ఇప్పుడు మళ్ళీ మురుడేశ్వరి దగ్గరనే, ఇప్పుడు అడిగి మళ్ళీ ఇప్పాలి పైనకు, అదే టెంపుల్కి పోవాలంటే. అందుకని చెప్పులు అదే షూ వేసుకోలేను. నార్మల్ చెప్పులు తెచ్చుకోమనుకున్నా మర్చిపోయాను. ఇక్కడైతే ఏం కొనుక్కోలేను. ఇక చాలా లైట్ ఉత్తకాల మీద నడుద్దాం. పాదయాత్ర, పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు, తెలుసా మీకు? సరే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరనే నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపెట్టినా, బట్ ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. మురుడేశ్వర్ ముంగట్నే ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంది, చాలా బాగుంది కోనేరు ఉడక. ఆ మెట్లు చూసారు మామ, ప్రతి ఒక్క మెట్లకైతే సింక్ అయింది. ప్రతి 360 డిగ్రీస్లో ఇక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి. 360 డిగ్రీస్లో మెట్లు అయితే సింక్ అయిపోయినాయి, అన్నీ కలిసిపోయినాయి. నేను వర్షం పడుతుందేమో అని చెప్పేసి గొడుగు తెచ్చుకున్నా, కానీ ఇప్పుడేమో మంచి ఎండ కొడుతుంది. అరే దేవుడా, ఎందుకు దేవుడా ఇట్లా చేస్తావు? నార్మల్గా గోకర్ణంలో అయితే ఘోరంగా వర్షం పడ్డది. అప్పుడు గొడుగు లేని దగ్గర వీడియో తీద్దామంటేనేమో మొత్తం తడిసిపోయింది ఫోను. కవర్లు పెట్టి తీసిన, క్లారిటీ రాలేదు. ఇప్పుడేమో మొత్తం ఎండ కొడుతుంది మంచిగా, ఒక్క ముగ్గురు కూడా లేదు మామ. మొత్తం మంచిగా మేఘాలు అయితే మంచిగా ఉన్నాయి క్లియర్గా. సరే వ్యూ అయితే మంచిగా కనబడుతుంది, మీకైతే ఎంజాయ్ చేయండి, ఓకేనా. నాకు స్టార్టింగ్ ఎంట్రీ ఇలా ఉంది మామ. గోపురం బ్యాక్ సైడ్ అయితే మనకు శివుని విగ్రహం అయితే ఉంటుంది. ఇది లోపలికి ఎంట్రీ. ఇళ్ళకించి లోపలికి కార్లు కూడా వెళ్ళిపోవచ్చు, మనం లోపల పార్క్ కూడా వేసుకోవచ్చు బైక్లు ఇట్లా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో గోల్డ్ కలర్లో కనబడుతుందా, అదే గుడి. ఇప్పుడు అల్లకైతే వెళ్ళాలా. ఈ గోపురం అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అందరూ చూడు మామ, సముద్రంలో అయితే అందరూ స్నానం చేస్తున్నారు. నేనైతే రూమ్లోనే వేసి వచ్చిన స్నానం అయితే. ఇదైతే చాలా బోట్లు ఉన్నాయి, బోట్లన్నీ ఇస్తానే ఉన్నాయి. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ లేకపోతే అండ్ మనని తిప్పే బోట్స్ సముద్రంలో, కానీ ఇవన్నీ క్లోజ్ చేసేసారు. మనకు పెద్ద గోపురం పక్కకే రైట్ సైడ్లో మనకైతే వాష్రూమ్స్ అండ్ రెస్ట్ తీసుకునే రూమ్స్ అయితే ఉన్నాయి, మొత్తం ఫ్రీ. ఈ వాష్రూమ్స్ కూడా ఫ్రీ అండ్ రెస్ట్ తీసుకునే రూమ్స్ కూడా ఫ్రీ. మామ క్లోజ్ నుంచి మార్నింగ్ వ్యూ చూడండి మామ,
మురుడేశ్వర్ది చాలా బాగుంది క్లోజ్ నుంచి అయితే. ఎంత బాగుంది మామ, చూడడానికి 2 గంటలు సరిపోతుంది అసలు, క్రేజీ ఉంది. ఇక్కడ చాలా మంది లైన్ కట్టింది, ఎందుకంటే పైన పోయి వ్యూ చూడడానికి వీళ్ళందరూ లైన్ కట్టింది. ఫస్ట్ మనం దర్శనం చేసుకొని వద్దాం. దర్శనం చేసుకొని వచ్చినాక మనమైతే పైనకి అయితే వెళ్దాం. ఇది పైన గోపురం పైనకు. ఇప్పుడైతే ఎక్కువ రష్ ఏం లేదు మామ. నేను నైట్ అయితే చాలా మంది ఉండే చూపెట్టిన కదా, అండ్ ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఏం లేదు, తక్కువ ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. మనమైతే తొందరగా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది మనకైతే. సో దర్శనం కంప్లీట్ కాగానే ఇంకా వేరే వ్యూ ఏమైనా చూద్దాం. ఎండ అయితే మంచిగా కొడుతుంది, ముంగట సముద్రం కూడా చాలా బాగుంది. వా, అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సముద్రంలో, మనం తప్పించి. మామ ఇదే గోపురం లోపల, ఇళ్ళనే ఇప్పుడు టెంపుల్ విగ్రహం ఉన్నది. నేను ఆల్రెడీ లోపలికి దర్శనం చేసుకొని వచ్చేసిన. ఇదే పెద్దది గోపురం, అండ్ ఇక్కడ చిన్న వినాయకుడు ఉండు, అండ్ దాని పక్కకే బ్యాక్ సైడ్ మనకైతే శివుడు అయితే కనబడుతుంది కదా. అండ్ పైన అయితే విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్లా ప్రతి విగ్రహం కూడా చాలా బాగుంది మామ. చుట్టూ చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఫుడ్ తిన్నీకి ఉంది. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇదే. సో దీని అపోజిటే ఉంది, ఎగ్జిట్ అపోజిటే ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఫ్రీనే అనుకుంటున్నా తినడానికి. ఒకటి చూద్దాం లోపల, మొత్తం డైనింగ్ టేబుల్స్ అది తినడానికి టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి బట్ చూద్దాం అది ఫ్రీగా పెడతారు ఇప్పుడు డబ్బులు నాకు అంత ఐడియా లేదు. లోపలికి వెళ్ళాక మనకు తెలుస్తుంది ఫ్రీగా డబ్బులు. ఇప్పుడు మన అటుకులు అయితే ఎట్టారు, ఇవి నార్మల్గా మరవసిన అటుకులు. అండ్ టేస్ట్ చూద్దాం ఉప్మా. ఇంకోటి మనకు ఉప్మా అయితే చేస్తున్నారు, ఆ ఉప్మా కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఉప్మా అటుకులు మామ. మనకి ఇంకా పాలు కూడా పోస్తున్నారు మామ, మిల్క్. నేను బయట చాయ్ తాగుదాం అనుకున్నా, కానీ ఇక్కడ పాలు వస్తారో నాకు తెలియదు. సో ఈయన ఆయేసి వెళ్ళిపోవచ్చు ఈజీగా, బెటర్. నాకు స్మెల్ ఎట్లా వస్తుందంటే మిరియాలు ఉంటాయి కదా, సో మిరియాలు కలిపినట్టు వస్తుంది స్మెల్. చూద్దాం ఒకటి టేస్ట్ అయితే. టేస్ట్ ఎట్లా వస్తుందంటే కొద్దిగా సోపు అండ్ ఏమో చక్కెర కలిపినట్టేమో వస్తుంది సంథింగ్, కానీ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అటుకులు కూడా బాగానే ఉన్నాయి, ఉప్మా కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే. అటుకులలో కొద్దిగా చక్కెర వేసారు, అందుకనే కొద్దిగా టేస్ట్ తీయగా వచ్చింది. అండ్ పాలు కూడా బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. 3 ఐటమ్స్ ఉడక. పక్కకు ఒక అంకుల్ కూర్చుండు కదా, అతను బెంగళూరు అంట. నాకు చాలామంది బెంగళూరు వాళ్ళు కనబడుతున్నారు, కాకపోతే అలా తెలుగు వచ్చు మామ, అన్ని భాషలు వచ్చంట. అందులో మాకు తెలుగు కూడా వచ్చంట. సో చాలా సంతోషం. కర్ణాటక వాళ్ళకు కూడా తెలుగు వచ్చంటే. మామ లిఫ్ట్ నుంచి గోపురం పైనకి ఎక్కడానికి ఇదే టికెట్ 30 రూపీస్ అంట. ఇప్పుడైతే పైనకి ఎక్కుదాం. ఎక్కితే ఒక్క లిఫ్ట్ అండ్ 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయి మామ. 17వ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తున్నారు. సో లిఫ్ట్ అయితే చాలా చిన్నగా ఉంది, బట్ 7 మెంబర్స్ అంతే. అలో ఇంతే పడతారు, పబ్లిక్ అయితే ఎక్కువ పడతారు ఈ లిఫ్ట్లో. 18 ఫ్లోర్లు డైరెక్ట్ నాన్ స్టాప్. 18 17 కదా, 18. సో 18 ఫ్లోర్ అంట నాన్ స్టాప్, ఒక్క దగ్గర కూడా ఆపరు ఇక. ఇతను నో బ్రేకింగ్. తెలంగాణ ఎక్కడ? తెలంగాణ హైదరాబాద్. పైనకైతే తీసుకొచ్చారు. లోపలైతే చెమట ఘోరంగా వస్తుంది, ఉబ్బరిస్తుంది మనకైతే. పైనుంచి వ్యూ చూపిస్తా ఇప్పుడు ఎలా ఉందో చూడండి వ్యూ అయితే. మామ ఇటు నుంచే మాత్రం మనం వచ్చినాం, అది మన ఎంట్రీ. అది ఆ ఎంట్రీ నుంచి మనం లోపలికి అయితే వచ్చినాం. అవన్నీ వెహికల్స్ ఉన్నాయి కింద చూసారా, కానీ లొకేషన్ ఏముంది మామ, మొత్తం కొబ్బరి చెట్లు కనబడుతుంది నాకైతే. దూరంలో బిల్డింగ్లు ఉన్నాయి, అండ్ ఇక్కడనే సముద్రం మనకైతే. మొత్తం కిటికీ పెట్టేసారు, కిటికీ నుంచి క్లోజెడ్. ఇది పైనుంచి వ్యూ, ఒక్క సైడ్ వ్యూ ఇది. ఇంకొక 3-4 సైడ్స్ ఏమో ఉన్నాయి, చూపిస్తా కూడా. ఇక్కడ లిఫ్ట్ మనం కొద్దిగా ఇటు ముంగడికి వస్తే ఈడొక వ్యూ ఉంది, కిటికీ అయితే. ఇది మొత్తం సముద్రం కనబడుతుంది ఇక్కడ సైడ్ నుంచి మామ. ఇదే మామ సముద్రం వ్యూ అయితే. బాబా ఏముంది మామ సముద్రం వ్యూ, చాలా బాగుంది మామ. ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు అయితే మొత్తం సముద్రంలో కట్టారు. అసలు ఎంత ధైర్యం మామ బిల్డింగ్లు సముద్రం కట్టడానికి, అసలు కూలిపోవా, అసలు హైలైట్, అసలు గ్రేట్. కానీ ఇక్కడ సైడ్ చూస్తే మొత్తం కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి మామ. ఇక్కడ సైడ్ అయితే ఇంకా కనబడుతున్నాయి అనుకుంటా కొబ్బరి చెట్లు. ఇప్పుడైతే 2 సైడ్స్ చూసినాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ చూద్దాం. ఇక్కడ మొత్తం ఇప్పుడు చూసేది 3వ కిటికీ. ఈ 3వ కిటికీల నుంచి బయటకైతే చూద్దాం ఎలా ఉంటుందో మామ. ఇది 3వ కిటికీ. 3వ కిటికీలకి అయితే మనకు శివుడు అయితే కనబడుతున్నాడు, చాలా బాగుంది మామ. వ్యూ అయితే వేరే లెవెల్ అంతే. మొత్తం ఈ బిల్డింగ్లు మొత్తం ఈ మొత్తం వ్యూ మొత్తం సముద్రంలోనే ఉంది, చాలా బాగుంది కదా. శివుని దగ్గరికి కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా, క్రేజీ ఉంటుంది ఇంకా.
మనకైతే శివుడు చాలా బాగా కనబడుతున్నాడు ఈ గోపురం పైన నుంచి అయితే. బాబా మనకైతే పార్క్లకి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ పార్క్ ఉంది ఒకటి చిన్న, ఆ పార్క్లకి అయితే మనకి ఎంట్రీ లేదు, పంపిస్తలే ఎవరిని అయితే. ఇప్పుడు మనము ఆ కిందకించి ఆడ శివుని దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు కిందకైనా ఇంకా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు 3 కిటికీలు అయితే చూసినాయి. ఇప్పుడు 4వ కిటికీ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడైతే 4వ కిటికీలో వ్యూ చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ పైన 4 కిటికీలు మాత్రమే ఉన్నాయి, గాలి మాత్రం ఘోరంగా వస్తుంది చల్లగా. కింద అయితే మొత్తం వేడి ఘోరంగా ఉంది, ఎందుకంటే మొత్తం సముద్రం కదా. ఇదే మా 4వ వ్యూ, కిటికీ వ్యూ చాలా బాగుంది. ఇదైతే బీచ్. ఇక నార్మల్గా అంత ఏం లేదు కానీ శివుని దగ్గర చాలా బాగుంది వ్యూ అయితే నాకు అనిపించింది అలా. బట్ మీకేది అనిపించిందో చెప్పండి. ఇది ఇక్కడ పైన 4 కిటికీల వ్యూ ఉంది. 4 కిటికీలు అయితే చూపెట్టినా మీకు. ఇది 18వ ఫ్లోర్, ఇంకా పైనకైతే అలో లేదు, ఇదే లాస్ట్. అయితే చూసేసి వెళ్ళిపోవాలి అంతే. ఆ పైనుంచి వ్యూ సరిగా చాలా బాగుంది కదా, కానీ మాత్రం వేరే లెవెల్ మామ. పైనుంచి మాత్రం వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు శివుడు ఉంది కదా, శివుని దగ్గరికి అయితే వెళ్దాం పైనకైతే. నేను యూట్యూబ్లో టికెట్ చూసినప్పుడు గోపురం పైనకి ఎక్కడానికి టికెట్ చూసినప్పుడు ఒక్కొక్కరు 10 రూపీస్ మాత్రమే అని చెప్పారు. నాకైతే ఇక్కడ 30 రూపీస్ తీసుకున్నారు. అందరికీ, నాకు ఒక్కొక్కరికి అందరికి 30 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒకళ్ళు మీరు కూడా వస్తే అప్పటిసరికి రేటు పెరుగుతుండొచ్చు, చెప్పలేం. ఎప్పటికి ఒకటే రేటు ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెంచుతారు అంతే అది. బట్ 30 రూపీస్ అయినా వర్తేమమ్మ ఆ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా పక్కకైతే బీచ్ ఇలా చూసేసి పైనకు శివుని విగ్రహం చూసి సో ఇక్కడ అంతే, ఇంకేముండయి. పెద్ద చూద్దామన్నా ఇంకా వేరే లొకేషన్లు ఏం లేవు ఇక్కడ, ఓన్లీ ఇంతే చూడాల్సినవి. అయితే నా పక్కకే శివుడే కనబడుతుందా, శివుడు కూడా నా బ్లాగ్లో రావాలని కోరుకుంటున్నా. బయట మొత్తం చాలా బాగుంది మామ, ఎంత క్రేజీ ఉందంటే హైలైట్ అసలు. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది కదా, షైనింగ్గా. మనకైతే ఈ శివుని విగ్రహం దగ్గర రాగానే ఫస్ట్ అయితే మనకు నంది అయితే దర్శనం ఇస్తుంది. ఈ ఎంట్రీ టికెట్ ఎందుకంటే ఇప్పుడు చూడబోయేది మనకు ఇక్కడ హిస్టరీ చూస్తున్నాము. హిస్టరీ మొత్తం 3D బొమ్మలతో ఉంటుందంట. ఐ థింక్ వీడియోస్లో చూసినా ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను డైరెక్ట్. ఇక్కడికి ఈ ఆత్మలింగం ఎలా వచ్చిందో మీ అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తా వినండి. ఒక రోజు శివుని గురించి అయితే రావణాసురుడు తపస్సు అయితే వేసాడు. శివునికి ఆ తపస్సు చాలా బాగా నచ్చి రావణాసురుని దగ్గరికి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత రావణాసురునికి అయితే ఒక ఆత్మలింగం అయితే ఇచ్చారంట. కానీ ఆ ఆత్మలింగం ఎక్కడ కింద పెడితే అక్కడనే ఉండిపోతుందని చెప్పాడట శివుడైతే. రావణాసురుడు సముద్రం లోపలికి పోయి స్నానం చేసేద్దామని అనుకున్నంట, కానీ శివుడిచ్చిన ఆత్మలింగం ఎక్కడ పెట్టినో అర్థం కాలేదంట. అప్పుడే దేవతలందరికీ ఒక డౌట్ అయితే వచ్చిందంట. శివుడిచ్చిన ఆత్మలింగం రావణాసురుడు ప్రజలకి ఏడా హానికరం చేస్తాడేమో అని చెప్పేసి డౌట్ వచ్చిందంట. అప్పుడే గణపతి చిన్న బాలుడు రూపంలో రావణాసురుని దగ్గరికి అయితే వెళ్ళాడంట. అప్పుడు ఆ రావణాసురుడు అయితే ఆ బాలుని చూసి ఆత్మలింగం అయితే అతని చేతిలో పెట్టి స్నానం చేయడానికి అయితే వెళ్ళాడంట. రావణాసురుడు స్నానం చేసి తిరిగి వచ్చేలోపే ఆత్మలింగాన్ని అయితే కింద పెట్టేశాడు బాలుడైతే. గోకర్ణ టెంపుల్ చరిత్ర, మురుడేశ్వర్ టెంపుల్ చరిత్ర రెండు ఒకటే, వేరు వేరైతే అస్సలు కావు. అండ్ నేను చెప్పిన స్టోరీలో ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా స్టోరీస్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? ఇప్పటిదాకా నేను చూపెట్టింది ఇక్కడనే టికెట్ తీసుకోవాలా. ఈ టికెట్ తీసుకొని అండ్ ఎంట్రెన్స్ దీని పక్కనే ఉంటుంది. ఇది ఎంట్రెన్స్, ఇళ్ళకించి లోపలికి వెళ్ళాలా 30 రూపీస్ తీసుకొని. నేను చెప్పిన స్టోరీ నిజమా కాదా అని కామెంట్ చేయండి, నాకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ మీరు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటారు. ఒకవేళ ఇప్పుడే మీరు తెలుసుకుంటే ఏదో ఒకటి కామెంట్ అయితే వేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం స్టాచ్యూ 360 డిగ్రీస్ అయితే వ్యూ చూడొచ్చు. నేను మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఇదైతే స్టాచ్యూ సైడ్ది, రైట్ సైడ్ వ్యూ ఇలా ఉంది స్టాచ్యూ అయితే. శివున్ బ్యాక్ వ్యూ కూడా అంతా ఏం లేదు కానీ బాగానే ఉంది. మొత్తం హెయిర్స్ తోటి ఉంది బ్యాక్ వ్యూ. మొత్తం రిపేర్ చేస్తారు మామ, ఇంకేమేమో కడుతున్నారు కొత్త అయితే. ఇప్పుడు చూపెట్టే వ్యూ అయితే శివున్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకటి చూడండి ఇలా ఉంది. టోటల్గా శివున్ 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపెట్టాలని అనుకుంటున్నా. శివుని ముంగటైతే గోపురం ఉంటుంది. గోపురమే చాలాసార్లు చూపెట్టిన, ఇప్పటికీ మళ్ళీ చూపిస్తున్నా. మమ్మ ఇది ఏందో తెలిస్తే కామెంట్ చేయండి మమ్మ. చాలా ఓల్డ్ ఇది, చాలా అంటే చాలా ఓల్డ్ ఇది. ఏందో చెక్కతో చేసిరా సంథింగ్, ఏందో నాకు ఐడియా లేదు, కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం శివుని దగ్గరికి చూడ బైక్లు అండ్ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ దగ్గరకు వచ్చి పార్క్ అయితే చేసుకోవచ్చు మనమైతే. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది. జెండాపై కపిరాజు, అంజని పుత్ర పవన సుతనామా, నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. మీకైతే టెంపుల్ టైమింగ్ ఇక్కడ సైడ్కి వేస్తారు చూడండి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా 3 పూటలు పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ కూడా పెడతారు. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఒకవేళ తింటే బాగుంటుంది. అండ్ గుడి కాడికి వచ్చినాం కాబట్టి తినాలి.
గుడి ప్రసాదం అనుకొని. మామ ఈ స్కూబా డైవింగ్ ఉంది కదా, ఈ స్కూబా డైవింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనము. ఇక్కడ స్కూబా డైవింగ్ అయితే సెప్టెంబర్లో అయితే ఓపెన్ చేస్తారంట. ఒకవేళ మీరు రావాలనుకుంటే సెప్టెంబర్లో వచ్చి అవన్నీ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఏ యాక్టివిటీస్ కూడా లేవంట, అన్నీ క్లోజ్ చేసేసారంట. ఎందుకంటే వాతావరణం ఇక్కడ బాగాలేదు కదా, అందుకని. సో మీరు ఏమైనా రావాలనుకుంటే సెప్టెంబర్ తర్వాత వస్తే బెటర్. నెక్స్ట్ నేను వెళ్ళబోయే లొకేషన్ ఏంటంటే చిక్కమంగళూరులో గ్రీనరీ ఉంటుంది మామ, వేరే లెవెల్. అంతే చాలా బాగుంటుంది గ్రీనరీ, అది కూడా చూపిస్తా, మీరు అస్సలు మిస్ అవ్వకండి. టోటల్గా ఈ మురుడేశ్వర్ వ్యూ అయితే ఇది మామ. మీకు నచ్చిందో నచ్చలేదు నాకైతే క్లారిటీ తెలియదు, కానీ సరే మామ వీడియో అయితే ఎండింగ్ చేసేస్తున్నా. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా క్రేజీగా గ్రీనరీ, మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే.